హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ బాలన్ ది బాయ్. ఇప్పుడే సినిమా చూశాను. సినిమా అయితే నాకు నచ్చింది. కానీ సినిమా మొత్తానికి ఒకటే మైనస్ పాయింట్. చాలా అంటే చాలా స్లో నరేషన్ మూవీ. అండ్ సినిమా మనం ఓపికని చెప్పాలి. సినిమా చూస్తున్నంతసేపు నాకు బోర్ కొట్టలేదు. తర్వాత ఏం జరగబోతుంది అన్న ఇంట్రెస్టింగ్ అయితే వచ్చింది. కానీ మనం ఇమాజినేషన్ చేసుకోవచ్చు తర్వాత ఏం జరగబోతుందని. కానీ బాగా ఎవరైనా క్యూరియాసిటీ తోటి ఒక మంచి సినిమా చూడాలి అని అనుకుంటే 'బాలన్ ది బాయ్' అనే సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ స్లో నరేషన్ ఉండడం వల్ల కొంచెం స్కిప్ చేస్తూ సినిమాని చాలా వరకు చూస్తారు చాలామంది. అండ్ సినిమా మొత్తానికి కెమెరా యాంగిల్స్ గానీ, అలాగే విజువల్స్ కానీ చాలా అంటే చాలా బాగా పర్టిక్యులర్‌గా డైరెక్టర్ ఈ పాయింట్‌ని బాగా యూజ్ చేసుకొని సినిమాని చాలా క్రియేటివిటీగా తీశారని చెప్పాలి. అండ్ చాలా తక్కువ క్యారెక్టర్స్ తోటి మూవీని చాలా బాగా ఇంట్రెస్టింగ్‌గా తీశారు డైరెక్టర్. ఇంకా ఈ సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ మ్యూజిక్ అని చెప్పాలి. ప్రతి సీన్‌కి ఒక మ్యూజిక్‌ని డిఫరెంట్‌గా అందించి సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ చేశారని చెప్పాలి. ఇంకా ఓవరాల్‌గా ఈ సినిమా స్టోరీ చెప్పాలి అనంటే, బాలన్ అనే ఒక అబ్బాయి తప్పిపోతాడు. తర్వాత వాళ్ళ అమ్మని కలిసాడా లేదా అన్నది స్టోరీ లైన్. వినడానికి చాలా సింపుల్‌గానే ఉంటుంది. అందులోని ఎంత ఎమోషన్ ఉంటుందో మీరు ఈ సినిమా చూస్తే మీరే అర్థం చేసుకుంటారు. స్లో నరేషన్ ఉండడం వల్ల కొంచెం బోరింగ్‌గా అనిపిస్తుంది. ఎనీవే సినిమా అయితే బాగుంది. అండ్ సినిమాలోని విలన్ లాస్ట్‌లోని ఉండడు అని తెలుస్తుంది. అప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతాం. స్టోరీ లైన్‌ని ఇంకా రివీల్ చేయను. మీకు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. సో, ఈ సినిమాకి ఓవరాల్‌గా రివ్యూ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. మ్యూజిక్ బాగుంది. స్లో నరేషన్ ఉండడం ఒక మైనస్ పాయింట్. ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను 5కి 3 ఇస్తున్నాను. 'బాలన్ ది బాయ్' సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.